హలో గైస్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ లింకల్ల సాయి ముదిరాజ్. ఈరోజు చూపెట్టే పుణ్యక్షేత్రం ఏంటంటే ఫ్రెండ్స్, మనం బైక్ రైడ్ మీద కడప జిల్లాలోని శ్రీ పోతులేరి వీరబ్రహ్మం గారి మఠంకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మఠం లోపలికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనము మొత్తం గుడి టెంపుల్స్ సరౌండింగ్లో వారి భక్తుల టెంపుల్స్, వారి పీఠాధిపతులు అన్ని వీడియో చూపెట్టాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మేము ఒక మఠంలో అయితే రూమ్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంది. ఇలా రూమ్ తీసుకొని మేము నైట్ అయితే స్టే చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి బయలుదేరుతాం. ఇదైతే మా బండి ఫ్రెండ్స్. మేమైతే రాయల్ ఎన్ఫీల్డ్ మీద బైక్ రైడ్ వచ్చాము కదా. ఇక్కడ నుంచి టెంపుల్కి మనం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర అంతా తిరిగి నీకు మొత్తం వీడియో అంతా ఫుల్ వీడియో చూపెడతాను. అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరు మొదటిసారిగా ఈ వీడియో కడప జిల్లా బ్రహ్మంగారి మఠంకి వచ్చే వరకు ఈ వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళతో నా వీడియో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నా ఛానల్ లైక్ అండ్ కామెంట్. ఇది ఫ్రెండ్స్, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది కనిపించేది మెయిన్ టెంపుల్. మనమైతే బండి పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మొత్తం వీడియో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి వీడియో. నచ్చితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కొత్తగా వచ్చే వరకు అయితే వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా టెంపుల్ సరౌండింగ్, ఇది మెయిన్ ఎంట్రన్స్ గేటు. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్, రండి. ఇవైతే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే టిఫిన్ చేయాలనుకుంటే వరకు హోటల్స్ ఉన్నాయి. ఎటువంటి బాధ లేదు. ఇక్కడంతా షాపింగ్ చేసుకోవడానికి కొన్ని షాప్స్ ఉన్నాయి. మనం షాపింగ్ చేసేసుకోవచ్చు. రండి, మనం ముందు లోపలికి వెళ్దాము. నేను చాలా యాక్టివ్గా ఉంది. బ్రహ్మంగారి మఠం మేము చేరుకోవడం, స్వామివారి టెంపుల్ ముందు తిరగడం చాలా యాక్టివ్గా ఉంది. ఇదైతే ఒక మఠం స్వామి. మన రిటర్న్లో వచ్చేటప్పుడు నేను చూపెడతాను. తిరిగిన ఒక మఠము బ్రహ్మంగారి మనమరాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈశ్వరమ్మ మఠం అయితే మనం దాటాము. అక్కడి నుంచి ముందుకైతే వెళ్దాము. స్వామివారి రథం ఇది మే నెలలో 3 రోజులు మంచి ఉత్సవాలు జరుగుతుంది. చాలా అంటే చాలా పబ్లిక్ వస్తుంది. చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నదో. 3 రోజులు జాతర అవుతుంది ఇక్కడ. మేల 5వ నెలలో బ్రహ్మంగారు చేపించిన రథం ఇది. మెయిన్ ఒక ద్వారం ముందు ఉంటుంది. ఇదైతే మెయిన్ గోపురం. ఇక్కడ నుంచి మనం లోపలికైతే ఎంట్రీ ఉంటుంది మనకు. చూడండి ఎంత అంటే చాలా బాగుంది టెంపుల్. చూడండి ఎంత పెద్దగా ఉంది. ముందు 2 సింహాలు. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫైనల్గానే అయితే బ్రహ్మంగారి మఠం అయితే చేరుకున్నాను. ఇక్కడైతే మనం బొట్లు పెడుతున్నారు. ఇది బొట్లు పెడుతున్నారు వీళ్ళు బొట్టుతో. ఈ టెంపుల్ విషయాలు కొన్ని మనం చరిత్ర అనేది తెలుసుకుందాము. చెప్పండి. అవును స్వామి, చెప్పాలంటే ఈయన కాలజ్ఞానం రాసింది కరెక్టే. ఈయన కాలజ్ఞానం ఒక్కడే తప్పుకోదు. మరి ఈయన రాసిన రాతలకు ఆయన సంసారిస్తుంది అక్కడ దివసమాధి. ఇక్కడ ప్రతి ఒక్క విషయం చెప్పి మాత్రం తప్పదు. జీవ సమాధి ఎప్పుడైంది ఇక్కడ స్వామివారు? ఒక 600 ఏళ్ళ సంవత్సరం, 600 సంవత్సరాల కింద ఇక్కడ జీవ సమాధి అయింది. ఈ సిద్ధుడు అనే భక్తుడు ఉంటారు కదా, ఆయన ఇక్కడ ఉండి మళ్ళీ ముడమాల వెళ్ళిపోయింది అనమాట. అంటే 16 కిలోమీటర్స్, 16 కిలోమీటర్లు ఆయన ఉన్నారనమాట. ఆయన అని తెలుసు అంత ఏనది ఇక్కడ. ఇప్పుడు స్వామివారు జీవ సమాధి అయింది ఇక్కడే లోపలే. ఫ్రెండ్స్, మనం ఇంకా చాలా విషయాలు ఇక్కడ చూడండి. గుడి చాలా ఎంత ప్రశాంతంగా ఉంది. ఎక్కువ రష్యం లేరు. ఇక్కడ చూడండి స్వామి ఏనుగులు చూడండి. స్వామివారి ముందు గజస్థ చాలా ఉంది చూడండి. ఇప్పుడైతే నంది అనేది ఉంది స్వామి. ఇట్లది కెమెరా ఇంట్లోకి ఇదా మెయిన్ గుడి. ఇప్పుడు మెయిన్ గుడి ఇదా. ఇక్కడ నుంచి మనం చూద్దాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము దర్శనం కోసం ఉన్నాము. 10 o'clock టెంపుల్ ఓపెన్ ఉంటాయి. లోపల పూజలు జరుగుతున్నాయి.
పీఠాధిపతి ఇదేం టెంపుల్ శివుడా? ఇప్పుడు ఇవన్నీ 10 గంటలకు ఓపెన్ చేస్తారా? ఇది పీఠాపతి నివాసం. ఇది ఏం స్వామి ఇది? పీఠాధిపతి అంటే బ్రహ్మంగారి వంశమా? రావచ్చా లోపలికి? ఫ్రెండ్స్ ఇది పీఠాధిపతి, ఇది బ్రహ్మంగారి వంశం. ఇదంతా గుడి అంతా స్థాపించి ఇదంతా చేసిన పీఠం ఇది. రెండో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. కొంచెం క్యాప్ ఇచ్చుకుంటారా దగ్గరగా అయిపోతుంది. ఇదంతా కొంచెం ఇదంతా ఇక పీఠాధిపతి ఇల్లు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది. ఇక్కడ బ్రహ్మంగారిది ఫోటో చూస్తుంది. ఇక్కడ అన్ని ఫొటోస్ అన్నీ చూడవచ్చు మనం. అంతా ఇక బ్రహ్మంగారిది. ఇదంతా వారి కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఫొటోస్ చూడండి. జై శ్రీరామ్. చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మాది మాచల్ పక్కన ముట్కూరు, పల్నాడు జిల్లా ముట్కూరు. రెగ్యులర్గా వస్తారా స్వామివారి దర్శనం? ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. స్వామివారి మెయిన్ బ్రహ్మంగారి కాలజ్ఞ జీవ సమాధి అయింది ఇదే ప్లేస్. మనం ఇది ప్లేస్ ఉన్నా, అది జీవ సమాధి ప్లేస్ ఉన్నా ఇక్కడ. అది వచ్చేసి ద్వారం సమాధి. ప్రతి సంవత్సరం ఒక వెహికల్స్ లారీలు వేసుకొని మేము పల్నాడు నుంచి రావడం జరుగుతుంది ఇక్కడికి. ప్రతి సంవత్సరం వస్తాము. వచ్చి తెలుగు కాడికి వెళ్తాం. మొత్తం మన బ్రహ్మగారు తవ్విన బావి అనేది గుడికి మొత్తం వచ్చి చూసుకొని వెళ్తాం. ఇక్కడ రథం ఉంది కదా, ప్రతి సంవత్సరం రథం అయిపోయిన దాకా ఉంటాం. 3 days ముందుగా వచ్చేస్తాం. ఉత్సవాలు ఎప్పుడైతే? మే నెలలో అవుతుంది. ఎన్ని రోజులు అవుతుంది? 3 days అవుతుంది. 3 days తర్వాత ఇంకా రథం కదులుతుంది అనమాట, స్వామివారి రథం. ఈ బ్రహ్మం గారి మొత్తం కుటుంబ సభ్యులు వాళ్ళంతా ఇక్కడ లేరు, వాళ్ళు ఎవరు వంశం నడుస్తుంది. వాళ్ళు ఇక్కడే ఉండేది. నేను హైదరాబాద్ నుంచి. నేనైతే ఫస్ట్ టైం, అంటే మా ఫ్యామిలీ నుంచి వచ్చాం కానీ ఇది ఫస్ట్ టైం రావడం. ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది అడిగి తెలుసుకుందాం భక్తులని. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను శ్రీకాళహస్తి నుంచి. శ్రీకాళహస్తి రెగ్యులర్గా వస్తారా? ఇదే ఫస్ట్ టైం వచ్చారు? వస్తుంటాను. కొంచెం స్వామివారి కోసం చరిత్ర మీకు తెలిసిన 2 విషయాలల్లా మా సబ్స్క్రైబర్ కోసం, మా ఫాలోవర్స్ కోసం మీకు తెలిసిన 2 విషయాలు. వారసులు ఉన్నారు పీఠాధిపతిగా, వారి నివాసం అక్కడ. ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు ఇదంతా మన టెంపుల్ మన మెయిన్ గుడిలో, గర్భగుడిలో. ఇప్పుడు ఈ గుడి టైమింగ్ ఏంటి సార్? నైట్ మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఫ్రీ దర్శనం, 10 నుంచి 12 వరకు అమౌంట్. దర్శనం టికెట్ 20 రూపీస్. ఇప్పుడు కొంతమంది బయట నుంచి భక్తులు వస్తారు, మరి వాళ్ళకు ఉండడానికి అకామిడేషన్ కానీ భోజన సదుపాయాలు ఉన్నాయి. నిత్య అన్నదాన పథకం ఉంది. టీటీడీ వాళ్ళ సోలరీస్ ఉన్నాయి. స్వామివారి ఫ్యామిలీస్ తో వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు కదా, ప్రశాంతంగా 1 రోజు 2 రోజులు ఉండొచ్చు. గుడి ప్రాంగణంలో నిద్ర చేయొచ్చు. ఇప్పుడు స్వామివారు ఇప్పుడు ఇక్కడ జీవ సమాధి అయ్యి ఎన్నేళ్ళు అవుతుంది? 400 సంవత్సరాల పైన. ఇప్పుడు మొత్తం ఈ స్వామివారి ఇక్కడ ఈ బ్రహ్మంగారి మఠమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఈ స్వామివారి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి? ఇంకా వారి భక్తులుగా ఉన్నారు కదా, సిద్ధయ్య అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు. ఆ పోలేరమ్మ టెంపుల్ అవన్నీ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఎంత దూరం ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు తిరిగి చూడాలి. కిలోమీటర్లలో సిద్ధయ్య గారి మఠం ఉంది. 2-3 కిలోమీటర్లలో పోలేరమ్మ, కట్టాయ ఉన్నాయి. ఇక్కడ రాములవారి టెంపుల్ ఉంది. బ్రహ్మంగారి ఇల్లు ఉంది, నివాసం. బ్రహ్మంగారు అంటే స్వామివారి ఇల్లు ఒక్క రోడ్లోనే కట్టుకొని ఉన్న ఇల్లు అదే. ఇక్కడ నుంచి గుడి నుంచి దగ్గర ఇక్కడే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, మనం చాలా విషయాలు మనకు భక్తులు చెప్తున్నారు. మనం ఇక్కడ అంతా తిరిగి మనం స్వామివారి ఇల్లు అవన్నీ వినని చూస్తాను. చాలా ఇంకో అప్డేట్స్ ఉంటాయి. కీప్ వాచింగ్. మీరు పూర్తిగా వీడియో చూడండి. థ్యాంక్ యూ.
ఇక్కడైతే మనం 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దర్శనానికి. మనమైతే టికెట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం టెంపుల్స్కి అయితే బయలుదేరుతున్నాం లోపలికి. రండి మనం గర్భగుడిలో అంతా మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాము. మమ్మీగారు ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మేము స్వామిది జీవ సమాధి లోపలికి వెళ్ళిపోతాము. నాటలో కాబట్టి ఇక్కడ నుంచి తీసాము. బయట ప్రసాదం పెట్టి పంచుకుని విషయాలు టెంపుల్ విషయాలు అడిగాము. వాళ్ళు గుడిలో చెప్పొద్దు అని చెప్పారు. బయటకు వచ్చి చెప్తామని చెప్పారు. వాళ్ళ కోసం బయట వచ్చాక వెయిట్ చేస్తామని. ఇక్కడైతే శివాలయం ఇది. స్వామిని దర్శనం చేసుకుని లోపలికి వచ్చాము. శివాలయం టెంపుల్ ఇది. స్వామివారి దర్శనం అయితే అయిపోయింది. అలాగే ఇక్కడ ఈ స్వామివారి గజస్తంభం ఇది లోపల గుళ్ళని చూడండి ఎంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. స్వామి దర్శనం అయిపోయింది. మేమైతే బయటకు అయితే వచ్చాము. ఇది టెంపుల్ మొత్తం గజస్తంభము. చాలా ఇంకా ముందు చాలా వీడియోస్ ఉన్నట్టు మీకు తప్పకుండా అంతా తిరిగి ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూపెడతాము. సో వీడియో స్కిప్ చేయగలరు, చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు. ఇది చూడండి. మనం ఇక్కడ నుంచి అయితే స్వామివారి పీఠాధిపతులైన వారి మన్మరాలు ఒకటి మఠం అయితే ఉన్నది. అక్కడికైతే మనం వెళ్తాము. ఈశ్వరీబాయి మఠం. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే అక్కడికైతే వెళ్దాము. ఇవన్నీ షాపింగ్స్ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఈశ్వరీదేవి మఠము బ్రహ్మంగారి వాళ్ళ మన్మరాలు మఠం ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఈ మఠం మీద మనం చూద్దాం రండి. అంటే బ్రహ్మంగారి వారసులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మన్మరాలు. ఇది మఠము. దర్శనం టికెటా ఎంత? ఇద్దరం. ఇక్కడైతే 10 రూపాయలు టోకన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఇవ్వాలి టోకన్ అంతేనా? ఇప్పుడు ఫ్రీ అంటే ఇప్పుడు ఫ్రీ కాదా ఇది? ఇట్లా కట్ చేయి. అమ్మవారు బ్రహ్మంగారి మఠం అయితే దర్శనాలు చేస్తున్నాము. ఇక్కడ స్వామివారి పూర్తి చరిత్ర, బ్రహ్మంగారి సమాధి ఎట్లా, వారి వారసులది సిద్ధయ్యేది అంతా స్వామివారి కొన్ని విషయాలు. స్వామి మా వారు వచ్చేసి 1693 వైశాఖ శుద్ధ దశలో సజీవ సమాధయ్యారు. స్వాముల వారికి 5 మంది కుమారులు. వారిలో ప్రథమ కుమారుడు సిద్ధలింగయ్య స్వాముల వారు స్వాముల వారి అత్తగారింటికి దత్తతకిచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న ఆయన గోవింద స్వాముల వారు గర్భాలయంలో ఉన్న గోవింద స్వాముల వారు. గోవింద స్వాముల వారి కుమార్తె ఈశ్వరి మహాదేవి సజీవ సమాధి. తర్వాత 3వ కుమారుడు వచ్చేసి బ్రహ్మంగారి గుడిలోని ఒక సమాధి ఉంది. ఆయన పేరు వచ్చేసి పోతులూరి స్వాముల వారు. 4వ కుమారుడు పామూరు దగ్గర అనమలకొండ అనే గ్రామం ఉంది, అక్కడ సమాధి పేరు శ్రీరామ బ్రహ్మేంద్ర స్వాముల వారు. చివరి కుమారుడు బ్రహ్మంగారి గుడిలోని ఒక సమాధి ఉంది, ఆయన పేరు ఓంకార స్వాముల వారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తర్వాత ఆయన వంశంలో ఆయన తర్వాత కాలజ్ఞానం రాసి సజీవ సమాధి నిష్ఠ వహించింది అమ్మవారి ఈశ్వరమ్మ వారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాధిపతులుగా స్వాముల వారి కుమార్తె వీరనారాయణమ్మక వంశస్థులు పరంపరం మఠాధిపతులు. ఇప్పుడు వచ్చేసి 6 తరాలు అయినాయండి. 13 మంది మఠాధిపతులయ్యారు. లాస్ట్ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి మఠాధిపతులయ్యారు.
తర్వాత నెక్స్ట్ జనరేషన్ స్వామివారు. అంటే మా ఈ యువతకు ఈ జనరేషన్ వాళ్ళకు స్వాములకు అసలు బ్రహ్మంగారి చరిత్ర అనేది తెలియదు. అసలు స్వామివారు ఇక్కడికి బ్రహ్మంగారి మఠంకి ఎలా వచ్చారు, ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడ నివసించారు కదా, వీర సమాధి అయింది కదా, దానికోసం ఒక 2 విషయాలు. స్వాముల వారు వచ్చేసి పాపాగ్ని మఠం ఉందండి బెంగళూరు దగ్గర. అక్కడ వీరభోజయాచార్య స్వామి అని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో పుట్టి పెరిగారు ఆయన. ఆయన దేశ సంచారణ చేసుకుంటూ వచ్చేస్తూ బనగానపల్లిలో రవలకొండ అచ్చమ్మ గారి ఇంటి దగ్గర నీలమఠంలో ఉన్నారు. అక్కడ అచ్చమ్మ గారి దగ్గర గోవులను కాస్తూ అక్కడనే రవలకొండలో కాలజ్ఞానం రాసి అక్కడ అచ్చమ్మ గారి కుమారునికి ఉపదేశం చేసి ఆ నుంచి దేశ సంచారం చేస్తూ జమ్మలమడుగు దగ్గర పెద్ద కొమ్మర అనే గ్రామంలో వివాహం చేసుకున్నారు. ఆయన మహాశివరాత్రి రోజు వివాహం చేసుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజున కళ్యాణం జరుగుతుంది. అక్కడి నుంచి దేశ సంచారం చేసుకుంటూ వస్తూ ఇక బ్రహ్మంగారి మఠంలో నివాసం ఉంటూ ఇక్కడ స్వాముల వారి పోలేరమ్మతో నిప్పు తెప్పించి రచ్చబండ దగ్గర మహిమలు చూపిస్తే ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ సజీవ సమాధి అయ్యారు స్వాముల వారు. ఇక్కడ స్వామివారి నివసించిన ఇల్లు పురాతన ఇల్లు ఉందండి. ఇక్కడ స్వామివారి టోటల్ గా ఈ బ్రహ్మంగారి మఠంలో స్వాముల వారి మఠంలో స్వాముల వారి యొక్క నివాస గౌరవము, పోలేరమ్మతో నిప్పు తెప్పించిన రచ్చబండ, స్వాముల వారి దేవాలయము, ఈశ్వరమ్మ వారి దేవాలయము, పోలేరమ్మ వారి గుడి, ఇక్కడ వచ్చేసి సిద్ధేశ్వర మఠం ఉంది. స్వాముల వారి ప్రశిష్యుడు స్వాముల వారికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు సిద్ధేశ్వర మఠంలోనే ఉన్నాయి. ఆయన పాదాలు కానీ, బెత్తం కానీ, తాళపత్ర గ్రంథాలు కానీ. మీరు తాళపత్ర గ్రంథాలు చూడాలంటే బ్రహ్మంగారి ప్రశిష్యుడు సిద్ధయ్య స్వాముల వారు ముడమాల గ్రామం వెళ్ళండి. అక్కడ ఉగాది రోజు స్వాముల వారికి సంబంధించిన వస్తువులన్నీ చూపిస్తారు. స్వాముల వారి గర్భాలయం ఒకటి ఉంది, అది వచ్చేసి దసరా మూల నక్షత్రంలో చూపిస్తారు. బ్రహ్మంగారు ఇక్కడ విభూతి లింగం కూడా ప్రతిష్టం చేశారు. స్వాముల వారు తన స్వహస్తంతో అక్కడి కూడా చూడొచ్చు ఈ సరౌండింగ్ లో. స్వామి ఇప్పుడు ఇక్కడ ఇది చాలా లోపలికి ఉంది కదా బ్రహ్మంగారి మఠము. ఇక్కడ భక్తులకు వసతి కానీ, అన్నదాన సత్రమే కానీ, భోజనాల సౌకర్యం ఎలా ఉంటుంది స్వామి? ఇప్పుడు ఎవరైనా వచ్చి 1 రోజు 2 రోజులు ఉండగలుగుతారా? ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఆదివారం సోమవారం బాగా జరుగుతుంది. దసరా ఉత్సవాలు బాగా జరుగుతాయి. మహాశివరాత్రి జరుగుతుంది. బ్రహ్మంగారి ఆరాధన రేపు మేలో జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క సత్రములు ఉన్నాయండి. ఇప్పుడు టెంపుల్ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది. లాడ్జీలు ఉన్నాయి. టెంపుల్ తరపున సత్రాలు కూడా ఉన్నాయి. బాగా జరుగుతాయి. ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి చరిత్ర మనం చెప్పాం కదా. బ్రహ్మంగారి మఠం చాలా విషయాలు ఉన్నాయి. స్వామివారు చెప్పినట్టు మనం బ్రహ్మంగారి నివసించిన ఇంటి దగ్గరికి వెళ్తాము. కీప్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్. ఇంకా మీకు చాలా వీడియోస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫ్రెండ్స్ స్వామివారి మన్మరాలి టెంపుల్. ఇదైతే దర్శనం అయితే అయిపోయింది. మనం చూడవచ్చు. ఫ్రెండ్స్ ఇదే వీరబ్రహ్మంగారు నిర్మించుకున్న ఇల్లు. రాత్రి నిర్మించుకున్నారు. ఇల్లు అయితే ఇది ఫ్రెండ్స్ స్వామివారి పురాతన ఇల్లు. మనం చూస్తున్నాం కదా, కొంచెం ఇల్లంతా పడిపోతుందని అంత లాక్ చేశారు. కష్టమైతే మనం లోపలికి వెళ్ళంతా చూపెట్టినట్టు. ఇది స్వామివారి హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం స్వామివారు వాడిన బాయి. ఇది కొంచెం కొంచెం దూరంగా ఇదిగో, ఇది బొక్కేనా. స్వామివారు ఈ బాయిల్లో నుంచి నీళ్ళు తాగడానికి కానీ, స్నానానికి కానీ ఇదే వాడేది. ఇది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇక స్వామివారి వాడిన బావి నీటితో మనం నీళ్ళు తీసుకుంటున్నాము. నీటిని కొంచెం తాగుదాం మనం. ఇది ఫ్రెండ్స్ ఇది చూడండి, స్వామివారి ఫ్రెష్ వాటర్.
పక్క పంటి రాముల వారి టెంపుల్ కి ఉంది. అది మొత్తము శిథిలాలతో అయిపోయింది. అసలు మొత్తం పడిపోయేటట్టు అవుతుంది కాబట్టి దీని అంతా ఆపేశారు. రండి బాయ్, ఇట్రా దగ్గర. ఇదే ఇల్లు. రాత్రికి రాత్రే స్వామివారు ఇక్కడ ఎవరు స్వామివారికి ఇల్లు ఇవ్వకపోతే రాత్రి ఒకటే రోజులో ఇల్లు నిర్మించుకున్న ఇల్లు ఇదే. ఇది చూడండి మొత్తం ఎట్లా అయిపోయింది మొత్తము. ఇది స్వామివారి ఇల్లు. ఇక్కడనే పెళ్లి చేసుకొని ఇక్కడనే నివసించాడు స్వామి. ఇది ఇల్లు. ఇదంతా చుట్టూ కాంపౌండ్ వల్ల అనేది కొత్తగా కట్టారు. బాయ్ ఇది అదే. కీప్ వాచింగ్ దా. ఇది ఫ్రెండ్స్ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర ఇక్కడ శిలాతీరం కింద ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. మీరు దీన్ని పూర్తిగా చదవచ్చు. మీరు దీంట్లో చూడండి. ఒకసారి మనకి సబ్స్క్రైబర్స్ జూమ్ గురించి చూపెట్టి వీడియో ఇట్లా పైనుంచి ఇట్లా అంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా అయితే మనం స్వామివారు నివసించిన ఇంటికి వచ్చాము. ఒక్క 2 నిమిషాలన్నా స్వామివారి ఇంట్లో కూర్చుందాం ఫ్రెండ్స్ మనం. ఎంత చల్లగా ఉంది. ఏసీ కింద పనిచేయదు, అంత చల్లగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నా జీవితం అయితే నా జన్మ ధన్యమే అయిపోయింది స్వామివారి నివసించిన ఇంట్లో. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక స్వామివారు వాడిన రోలు బాబు, స్వామివారు వాడిన రోలు ఇది చూడండి. ఇక్కడ సీతారాముల టెంపుల్ ఉంది, రామాలయం టెంపుల్ ఉంది ఫ్రెండ్స్. చూద్దాం ఎదిగిన. ఇదే ఫ్రెండ్స్ కందిమల్లేపల్లి రామాలయం రచ్చబండ. చూడండి ఇదంతా రచ్చబండ. ఒకసారి మీరు చూసుకోండి. ఇదంతా రామాలయం. అది ఇదంతా రామాలయము. ఇది ఫ్రెండ్స్ రామాలయం. ఈ గుళ్ళను చూస్తే స్వామివారి ఇల్లు మీద కనిపిస్తుంది చూడండి. ఇదే ఇల్లు స్వామి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్, మీ లింకల్ల సాహెబ్. మనమైతే బ్రహ్మం గారు నివసించిన ఇంటి దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ స్వామి పంతులు గారు స్వామి చరిత్ర అనేది కొంచెం మనకు ఇక్కడ నుంచి వివరించేంత మన సబ్స్క్రైబ్ కోసం, మన ఫాలోవర్స్ కోసం కొన్ని విషయాలు చెప్తారు ఫ్రెండ్స్. మీరు అందరూ వినండి. స్వామి ఇక్కడ స్వామి చరిత్ర, ఇక్కడ ఇల్లు, ఇక్కడ స్వామివారు కూర్చున్న పవిత్రమైన స్థలం. అక్కడ ఆయన స్వామి నివాస గృహం. స్వామి ఆ నివాస గృహంలో ఆనాడు వడ్రంగి పనిచేస్తూ ఉండేవారు స్వామి. ఆనాడు గ్రామం పేరు కందిమల్లాయపల్లె. ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర చేస్తూ గ్రామమంతా చందా వేస్తే స్వామిని కూడా చందా అడిగినారు ఆనాడు గ్రామస్తులు. నేను చందా ఇవ్వలేనయ్యా, మరి జాతర అంటున్నారు కదా, నా చేతనైంది రథం తయారు చేయిస్తాను, ఊరేగింపు కన్నారు స్వామి. ఈ గ్రామ మున్సబ్ కందిమల్లారెడ్డి గ్రామస్తులు ఒప్పుకోలేదు. నువ్వు చందా ఇవ్వాల్సిందేనని స్వామిని అడిగినారు ఆనాడు ఈ గ్రామస్తులు. అడిగితే ఇవ్వనందుకు స్వామికి కొన్ని ఇబ్బందులు పెట్టినారు ఆనాడు ఈ గ్రామస్తులు. బావికి నీళ్లకు రానివ్వకుండా స్వామిని జింక కొమ్ముతో ఆ నివాస గృహంలో ఉండే బావిని ఆయన స్వహస్తాలతో ఆయన త్రోక్కున్నారు స్వామి. మరుసటి రోజు గ్రామ పెద్దలంతా వచ్చి రెడ్లు, కర్ణాలు, గ్రామ పెద్దలు ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చొని ఎవరెవరు చందా ఇచ్చినారయ్యా అని అడిగితే గ్రామమంతా ఇచ్చినారు, కానీ వీరప్పయ్య చందా ఇవ్వలేదన్నారు గ్రామస్తులు. ఆనాడు స్వామిని వీరప్పయ్య, వీరంభుట్టయ్య అనేవారట. మరి ఎందుకు కానివ్వలేదో ఆయన పిలుచుకొని రానన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి. అంటూనే
అప్పుడు స్వామిని పిలుచుకొని వచ్చి ఇక్కడ రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా మరి నీకు చందా ఇవ్వకపోవడం కారణం, నువ్వు చందా ఇవ్వాలా, జాతర మొదలవ్వాలా, ఇవ్వకపోతే నిన్ను గ్రామం నుంచే బహిష్కరిస్తానన్నాడంట మున్సబ్ కందిమల్లారెడ్డి స్వామి. అప్పుడు ఆయన మహిమ ఈ మున్సబ్కు ఈ గ్రామస్తులకు తెలియజాలా అనుకుని స్వామి పోలేరమ్మని మట్టి బొమ్మని చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారంట అమ్మవారిని గ్రామోత్సవానికి గ్రామస్తులు. ఈ గ్రామ మున్సబ్ కందిమల్లారెడ్డి పొగాకు కాడ చుట్ట తయారు చేసుకునేది స్వామి చూసి, ఈ రచ్చబండ దగ్గర ఎవరైతే చుట్ట తాగే పెద్దలున్నారో ఆనాడు ఎవరి దగ్గర కూడా చెకుమికిరాళ్ళు వెలిగించుకునేవి. ఆ చెకుమికిరాళ్ళు లేకుండా ఆయన మహిమతో మాయం చేస్తా అంటే కందిమల్లారెడ్డిని పరీక్షించాలా అని స్వామి. అప్పుడు ఆయన చుట్ట చేసుకొని వెలిగించుకుందామని చూస్తే మున్సబ్ దగ్గర కానీ ఇతరుల ఎవరి దగ్గర కూడా ఆ చెకుమికిరాళ్ళు కనిపించవంట. స్వామి తెలియనట్టుగా, ఏమయ్యా కందిమల్లారెడ్డి ఆలోచిస్తున్నావే అని అడిగితే, చుట్ట వెలిగించుకోను కొంచెం నిప్పు కావాల్సి వస్తే మరి నా దగ్గర వచ్చినట్టున్నాను అమ్మా పోలేరి, కొంచెం నిప్పు తీసుకురామ్మా, చుట్ట వెలిగించుకోని మున్సబ్కో, నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తులకంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు నిప్పుల వైరాల మూకుడు తీసుకుని వస్తుందంట నడివేదిలో నుంచి అమ్మవారు. ఆ వచ్చే రూపం స్వామివారికే కనిపిస్తుందంట, కానీ ఎవరికీ కనపడుతుంది, వైరాల మూకుడి మాత్రమే కనిపిస్తుంది. ఈ రూపంలో వస్తున్నామమ్మా, ఈ రూపంలో వస్తే జనులు చూడలేరు, భయభ్రాంతులు అవుతారు, భయపడతారమ్మా. బాలికా రూపంలో ప్రత్యక్షంగా అంటే అమ్మవారు సాక్షాత్ బాలిక రూపంలో నిప్పు తెస్తుందంట. అప్పుడు వచ్చిన అమ్మవారు మరి దేవతా రూపంలో ఉన్న మానవ రూపంలో ఉన్న శక్తి స్వరూపిణియే. అమ్మవారిని చూసి శక్తి చాలక గ్రామస్తులపై స్వామి పాదాల మీద పడి శరణు వేడుకున్నారంట. మహాన్భావ, నువ్వేదో సామాన్య మానవుడని మేమనుకున్నాము, దైవాంశ సంభూతుడని తెలియక నీకు ఇబ్బందులు పెట్టినామంటే నాయన, ఈనాడు మీరు తెలిసి చేసినా తెలియక చేసినా నేను మన్నిస్తాను. కొంతకాలానికి నేను సజీవ సమాధి అవుతాను. సజీవ సమాధి అయిన తర్వాత నా జీవ సమాధను, నివాస గృహమును, రచ్చబండను భక్తాదులు దర్శనానికి వస్తారు నాయన. వచ్చేటువంటి వాళ్ళలో అమాయకులు కూడా ఉండవచ్చు. మీలాంటి వాళ్ళు గ్రామంలో ఉన్నారంటే ఈ గ్రామస్తులనే కాదు నాయన, వచ్చే భక్తాదులను కూడా నన్ను ఇబ్బంది పెట్టినట్టే వాళ్ళను కూడా మీరు ఇబ్బంది పెట్టి వేధిస్తారు. ఈ కందిమల్లాయపల్లి గ్రామంలో ఉండే మున్సబ్ కందిమల్లారెడ్డి వంశవృద్ధి లేకుండా పోగాక అని చెప్పారు. వాళ్ళ వంశీకులంతా ఆనాటితోనే గతించిపోయినారు. అప్పుడు అమ్మవారు ఈ ప్రాంతమ్మ పోలేరి, ఈ రక్తపాతాలు ఇక్కడ వద్దు, గ్రామానికి వెలుపల పర్లాంగు దూరంలో చెట్లో లీనమైపోమ్మ, అక్కడే నీ పొంగళ్ళు జరుపుకోమంటే స్వామి అమ్మవారిపై చెట్ల వెలిసింది. గ్రామానికి కిలోమీటర్ ఉంటుంది అమ్మవారి దేవస్థానం. ముఖ్యంగా చెప్పిన వాక్యాల్లో స్వామి కొన్ని వాక్యాలు బహిర్గతంగా చెప్పినారు, కొన్ని విశదీకరించి చెప్పినారు. ఈశాన్య దేశమున విషగాలి పుట్టేనయ్య, కోరంకి జబ్బు వచ్చెను, కోటి జన నష్టం కోడి వలె తూగి సచ్చారన్నారు. ఇదే కరోనా. తీపి చేదగును, చేదు తీపగును అన్నారు. మంచి మాట్లాడితే పనుంది, రేపు మాట్లాడదాంలే అంటారు. పనికిరాని మాటలు మాట్లాడితే ఆనందంగా వింటారు. బెల్లు మునిగి గుళ్ళు వెళ్తాయన్నాడు స్వామి. ఏమిటి దాని అర్థమయ్యా అంటే, న్యాయం అనేది అడుక్కుపోతుంది, అన్యాయం అనేది పైకి వస్తుంది అని దాని అర్థం. సమాప్తి. స్వామివారు ఇక్కడ నివసించే ఇల్లు ఇది ఒకరోజు మాకు ఒకటే రోజుల్లో నిర్మించుకున్నాను చెప్పారు కదా, ఇది ఎంతవరకు నిజం స్వామి? నిజమేనా ఇది? స్వామివారు ఆయన నిర్మించుకునింది. స్వామివారు ఆయన నిర్మించినారని పెద్దలు చెప్పుకుంటూ పోయేది, మనం చెప్పుకుంటూ పోతున్నాం. అదే స్వామి ఇక్కడ నివసించి ఆయన నివాసం ఉంది అక్కడే. ఇక్కడ ఈ బ్రహ్మంగారి మఠంలో నెక్స్ట్ ఇంకా స్వామివారి చూడవలసిన ప్రదేశాలు బద్వేల్ రూట్లో కక్కయ్య స్వామి మఠం, తర్వాత నవరత్న మండపాలు, పంచముఖాంజనేయ స్వామి దేవస్థానం, వనదుర్గ మహాదేవి అక్కదేవతలు, కొలతల మల్లికార్జున స్వామి దేవస్థానం, తర్వాత గ్రామదేవత కనుమ పోలేరు మాత దేవత దర్శనం. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారి చరిత్ర మనం తెలుసుకున్నాం కదా. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ అమ్మ పోలేరమ్మ టెంపుల్కి వెళ్దాం, అక్కడికి నీకు ఇంకా వీడియోస్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మఠం నుండి మైదుకూరు వేదాల్లో జగన్మాత ఈశ్వరి మహాదేవి అమ్మవారు తపస్సు కాలజ్ఞానం రచించిన ప్రదేశం ఉన్నది, చూడాల్సిన ప్రదేశం.
స్వామివారికి ఆ, ఇది ఫ్రెండ్స్ స్వామివారు రచ్చబండ పైన కూర్చున్నప్పుడు పోలేరి నిప్పుదీవే అని చెప్పిన ప్లేస్ ఇదే రచ్చబండ మనం కూర్చున్న ప్లేసే. అమ్మవారు బ్రహ్మ ఇక్కడ ఉన్న పెద్దల కోసము నిప్పు తీసుకొని వచ్చిన ప్లేస్ ఇది మనం చూడొచ్చు. మనం రచ్చబండ మీద వచ్చినప్పుడు ఈ రచ్చబండ మీద వచ్చినప్పుడు అమ్మవారు ఇక్కడ గుడిలో నుంచి ఒక బాలిక రూపంలో వచ్చి అమ్మ నిప్పు తీసుకొచ్చిన ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా ఇది చుట్టకు ముట్టించుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ ఇంకా మోర్ వీడియోస్ మీకు అప్డేట్స్లో ఉంటుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మొత్తం బ్రహ్మంగారి చరిత్ర, మొత్తం ఈ మఠం చరిత్ర అంతా మీకు వివరించి వీడియో రూపంలో చూపెడతాము. మీకు వీడియో ఫుల్గా చూస్తే మాత్రం కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకండి, మోర్ వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం పోలేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. బ్రహ్మంగారు చెప్తారు కదా పోలేరు నిప్పుదేవి అని అంటారు కదా, ఇదే టెంపుల్ కాదు. రండి ఫ్రెండ్స్, మనం గుడిలకైతే లోపలికి వెళ్ళేసి మనం టెంపుల్ మొత్తం చూద్దాము. తప్పకుండా స్కిప్ చేయకండి. అమ్మవారి గుడి చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న పూజారిగిన మనకు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మనం లోపలికైతే వెళ్తున్నాము. రండి. ఇదైతే కళ్యాణ మండపము. ఎవరైనా భక్తులు వస్తే ఇక్కడ రెసిపీగా ఉండవచ్చు, వాళ్ళు విశ్రాంతిగా తీసుకోవచ్చు. టెంపుల్ అయితే రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్. మనం లోపలికైతే వెళ్ళొచ్చు. ఫైనల్గా మనం అమ్మవారి టెంపుల్లోకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది మనం స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న పూజారిని అమ్మవారి కోసం అడిగి తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. తీర్థ ప్రసాదం ఇచ్చారు, తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అమ్మవారి చరిత్ర తెలుసుకున్నాము. బ్రహ్మంగారి మఠం దగ్గర పోలేరమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. చెప్పాం కదా, రచ్చబండ మీద కూర్చొని పోలేరి నిప్పుతీవే అని చెప్పి స్వామివారు అంటారు కదా. అమ్మవారు సాక్షాత్తు పోలేరమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న అర్చకులను అమ్మవారి కోసం కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి స్వామివారి రచ్చబండ చూశారు కదా, అది ఫస్ట్ పురాతన ఊరు కన్నెమల్ల అయిపోయింది. అక్కడ రచ్చబండ అక్కడే జాతర చేస్తూ ఉండేవాళ్ళు. గ్రామదేవత కాబట్టి అమ్మవారిని స్వామివారు స్వామి జాలి కలిగిన ఘన నారసింహ హోమియ నారసింహ మాలా నారసింహ వరహ నారసింహ దగ్గర కూడా
మనము బ్రహ్మంగారి మఠం దగ్గర ఉన్నాం. ఇక్కడ పురాణాంతమైన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ చరిత్ర స్వామివారి కోసము అయ్యగారు 2 విషయాలు చెప్తారు. స్వామివారు చెప్పండి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ పైకి వచ్చినాను నేను. ఇక్కడ పైకి వస్తే ఇక్కడ నాయన ఇక్కడ కొలి ఉండి నన్ను ఇక్కడ సీరా అని నా మనసులో తెచ్చాడు. ఇక్కడ కార్యక్రమం ఆయనకు సేవ చేస్తున్నాను. ఆయన అనుగ్రహం ఉంటే ఇక్కడ 10 మందికి సహాయకాలంతో అనుగ్రహం ఇస్తారని కోరుకుంటున్నాను. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. అప్పుడు పని చేస్తాను. 10 మంది ఉంటే ఇక్కడ కటాంజనం ఇక్కడ బోరు నీళ్ళకు ఏదో దారి ఆయన పిలిచిన. ఓకే ఫ్రెండ్స్, చెప్పారు కదా స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిచారు. స్వామి కళలో వచ్చి మరి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయి, ఇక్కడ గుడి నిర్మాణం చేయమని చెప్పి స్వామి వారు చెప్పారంట. స్వామి ప్రజెంట్ అయితే స్వామి సొంతంగా చందాలు వేసుకుంటూ గుడిని ఇంతవరకు గుడి నిర్మాణం చేశారు. ఇంకా భక్తులు కానుక రూపంలో ఇస్తే ఇంకా ఈ గుడిని డెవలప్ చేయడానికి ఇంకా చేస్తారని చెప్పి స్వామి అంటున్నారు. ఈ వీడియో చూసే వాళ్ళు ఇక్కడ బ్రహ్మంగారి మఠంకి వస్తే ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామిని ఖచ్చితంగా అంతా దర్శనం చేసుకోవాలి. అంతా మంచి జరుగుతుంది. మీకు వీలైనంత ఉంటే మీరు ఈ గుడి నిర్మాణానికి మీ వంతు పాత్రగా మీరు ఎంతో అంత మీరు స్వామివారికి సమర్పించుకుంటే గుడి నిర్మాణం చాలా పెద్ద ఎత్తున అవుతుంది. కాబట్టి మీ అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఈ టెంపుల్కి సంబంధించిన కొంచెం విషయాలు మనం తెలియదు కాబట్టి మనం అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇది ఈ గుడి ఎన్ని వందల సంవత్సరాల కింద కట్టారు? అసలు ఈ బ్రహ్మంగారి మఠం అంటే దీని చరిత్ర ఏంది? అసలు మేము రాబోయే తరాలు తెలుసుకోవాల్సింది ఏంది? బ్రహ్మంగారు అంటే చాలా మటుకు తెలియదు. అప్పట్లో మీలాంటి పెద్దవాళ్ళకి తెలుసు, మాలాంటి యువతకు తెలియదు. కాబట్టి మాకు ఈ గుడి విషయం తెలుసుకోవడానికి ఏదైనా కొత్త విషయాలు చెప్పండి స్వామి. పురాతన విషయాలు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్ విషయం చెప్పండి. అక్కడ జన్మించినాడు. అక్కడ జన్మించినప్పుడు అమ్మ ఏం చేసింది, తల్లి బ్రహ్మంగారి అమ్మ దాహం అవుతుందని చెప్పింది. స్వామి పోయినాడు, స్వామి వాళ్ళ నాయన అటు పోయి నీళ్ళు తీసుకుని వచ్చేలాగా పసివించింది. నాకు అబద్ధం ఎందుకు చెప్పినావు అని చెప్పి ఆయన కోపం అయినాడు. అయితే పసివించిన నువ్వు పసివిస్తుంటే నువ్వు ఇంకో రకంగా చేసుకుంటే నువ్వు చెప్పులేదు, నువ్వు అబద్ధం చెప్పినావు అనేసి కోపం అయినాడు. ఇక ఆ బ్రహ్మంగారిని చూడాలంటే చూడలేకపోయినాడు. అది చూస్తే పంచి ఉన్నల కళ ఉన్నది. ఆ కళలో కళ్ళు మబ్బు కప్పుతున్నాయి, చూడలేకపోయినాడు. ఒక్కసారి చూసి 2 సార్లు చూస్తే అనుకుంటే కాలే ఆయన కాలం అయిపోయినాడు. ఇక కాలం అయిపోయినాడు. బాబు పెట్టుకొని ఆమె ఏడ్చుకుంటూ కూర్చున్నది బ్రహ్మంగారు తల్లి. ఏడ్చుకుంటూ కూర్చుంటే ఇక చీకటి అయిపోయి అప్పుడు ఒక మహా ఋషి అక్కడ స్నానానికి వెళ్తున్నాడు. బ్రహ్మంగారు దగ్గరికి స్నానానికి వెళ్తున్నాడు ఋషి. అది వెళ్తే స్నానం చేసుకొని వస్తేప్పుడు చిన్న పాప ఏడుపు అనేది ఇల్లు వచ్చింది. పోయేటప్పుడు అట్నే వచ్చింది, ఇప్పుడు అట్నే వచ్చింది. ఏంటిది అని అడిగిపోతలుగా ఆమె పాప నేర్చుకొని కూర్చుని ఉన్నది, ఏడుస్తున్నది. ఏం ఎందుకు ఏడుస్తున్నావు ఎంత అంటే ఇద్దరు సంగతి అని చెప్పి, నేను కూడా ఎందుకు మా భర్త చనిపోయినాడు, నేను కూడా ఉండేందుకు ఈ బాబుని తీసుకొని సాదుకోండి అని చెప్పి తాను చేతులు ఇచ్చి ఈమె ఈ అన్ని మూసుకొని కళ్ళు ఇవన్నీ మూసుకొని ముక్క ఇట్లా ప్రాణం ఇచ్చింది. ఆమె అక్కడ సమాధి. హాయ్ ఫ్రెండ్స్, మనం బ్రహ్మంగారి మఠం అయితే అయిపోయింది. స్వామివారి ప్రియ భక్తులు సిద్ధయ్య మఠం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇదే సిద్ధయ్య మఠము. మనం లోపలికి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ మనం అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నడవండి. ఈ గుళ్ళ ఇది చూడండి, సిద్ధయ్య మఠం ఇది. స్వామివారి ప్రియ భక్తుడు ఏ చూపెట్టి కదా. వస్తున్నా. ఇదే స్వామివారు శ్రీ సిద్ధయ్య స్వాములు వారు 1665 1735లో చనిపోయాడు స్వామి. శ్రీ సిద్ధయ్య స్వామిని దర్శించండి. ఇదే స్వామివారి టెంపుల్.
రండి ఫ్రెండ్స్, ఇది స్వామివారు బ్రహ్మంగారు సిద్ధయ్యకి ఇచ్చిన తన పాదాలు సిద్ధయ్యకు గుర్తుగా ఇచ్చారు. ఈ పాదాలు ఇక్కడ స్వామివారి ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఈయన సిద్ధయ్య స్వామినా? ఇక్కడ స్వామివారు సిద్ధయ్య స్వామి గారు ఇక్కడ తపస్సు చేసుకుంటారు. ఈ స్వామివారి పాదాలు. ఇదేం స్వామి? ఇది కాలజ్ఞానము. స్వామి బ్రహ్మంగారు రాసింది. ఇది రవ్వలకొండనా? ఇది రాసింది ఎక్కడ? ఇప్పుడు ఓకే ఓకే. స్వామివారు సిద్ధయ్యకు కానుగా తన భక్తిని మెచ్చి కాలపత్ర గంధాలు అలాగే స్వామివారి పాదాలు సిద్ధయ్యకి ఇవ్వడం జరిగింది. ఇది టెంపుల్ ఫ్రెండ్స్. ఆ టెంపుల్ అయితే బంద్ ఉంది. 3 o'clock అయితే ఓపెన్ చేస్తారంట. ఇది స్వామివారి ఫోటో చూడండి, సిద్ధయ్య స్వామిది. గర్భాలయంలో ఇలా ఉంటుంది. మనం ఈ టెంపుల్ అయితే బంద్ ఉంది. 3 o'clock ఓపెన్ చేస్తారంట. ఇదే స్వామివారిది. ఇక్కడ స్వామి అర్చకులు మాత్రం అడిగి తెలుసుకుందాం. దా ఇదేం స్వామి ఉయ్యాల? ఇది నవాబాద్. మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ కడప నవాబు సిద్ధయ్య స్వామిని సలాం చేయమంటే సలాం చేయనందుకు ఇది నేను అయ్యగారిని అడుగుతా తెలుసు. మనం లాస్ట్కి వాయిస్ ఓవర్లు ఇద్దాం. ఇదైతే ఇట్లా తీసుకో కర్రా, ఇదంతా ఇట్లా గిట్లరా మొత్తం నన్ను అది 2 సమయం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పో. ఇది సమాధి సిద్ధయ్య స్వామి గారి భార్య, అతను కొడుకు భార్య సమాధులు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇక్కడ సమాధులు కానీ సిద్ధయ్య స్వామి సమాధి లోపట్నా? ఇలా లోపట్నా? ఇగో ఫ్రెండ్స్, ఇదైతే సిద్ధయ్య స్వామిది, బ్రహ్మంగారి ప్రియ భక్తులు సిద్ధయ్య గారిది ఇలా సమాధిది. ఇదైతే తీయనీయరు, అదైతే రోజు ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇది అయితే వెనుక భాగము. ఇది చూడండి. ఇది ఎన్నేళ్ళు అవుతుంది గుడి కట్టి? 10,000. 1000 సంవత్సరాల కింద ఇదంతా గుడి. ఇవంతా చూడండి శిలాలతో ఇంత బాగా చెక్కారు. ఇట్లా ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా దీన్ని చెక్కారో చూడండి. రాతితో మంచిగా స్వామివారి విగ్రహాలు అన్నీ చెక్కారు. ఇది నందా? ఓకే ఓకే. ఇదంతా చాలా శిలా తోరణాలు చూడండి ఎంత బాగా రాయి. పండితులు చెప్తే ఇది కుక్క మాంసం తినాలని చెప్తే ఇది ఒక వీడియో చూడండి. ఇది బ్రహ్మంగారు చెప్తే సిద్ధయ్యకు పంచభక్ష పరమన్నాలుగా సిద్ధయ్య తినేటప్పుడు పంచభక్ష పరమన్నాలుగా ఉంటుంది. కానీ చూసే వాళ్ళకి మాత్రము కుక్కని పిక్కొని తిన్నట్టు ఉంటుంది. కానీ సిద్ధయ్యకు మాత్రము దీని పంచభక్ష పండ్లు ఫలాలు పంచభక్ష భోజనం లెక్క ఉంటుంది. పండ్లు పొలాల లెక్క చూసే వాళ్ళకి మొత్తం కుక్క మాంసం తినే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పుట్టడి బియ్యం కోసం ఇది ఓకే. ఇట్లా చాలా ఉంటాయి. మీకు వివరంగా పూర్తిగా వీడియో అనేది మేము చూపెడతాం ఫ్రెండ్స్. మనకు అక్కడ అయ్యగారిగిన ఈ టెంపుల్ చరిత్ర సిద్ధయ్య గారి కోసం టోటల్గా మనకు చెప్తారు. ఈయననా పూజారి? ఎవరికి? సిద్ధయ్యగా? సిద్ధయ్య స్వామి వారి 9వ తరం మనమడు ఈ టెంపుల్ పూజారిగా ఉన్నాడు. మన వాళ్ళ వారసులుగా వాళ్ళ వారసత్వంగా వాళ్ళ వన్మనిగిన మరి స్వామి కోసం పూర్తి చరిత్ర మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రండి. ఓకే ఓకే. దర్శనం చేసుకున్నాక వస్తుంది. అటు పక్కన సిద్ధయ్య స్వామి వారి జీవస్తున్నారు. ఈయన సిద్ధయ్య స్వాముల వారి 4వ కొడుకు పెద్దపేరే స్వామి. ఈ స్వామి వారికే ప్రథమ పూజ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కంటే కూడా మొట్టమొదటి పూజ ఈ స్వామి తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, ఆ తర్వాత సిద్ధయ్య స్వామి వారికి పూజ జరుగుతుంది. ఎందుకు ఈ స్వాముల వారికి ఇంత ప్రాముఖ్యత? బ్రహ్మంగారి తర్వాత బ్రహ్మంగారి కన్నా కూడా బ్రహ్మంగారికి 5 మంది కొడుకులు ఉన్నా కానీ ఈ స్వామి వారికే ఇచ్చారు. ఎందుకు ఈ స్వామి వారికి ఇంత ప్రాముఖ్యత అంటే, సిద్ధయ్య స్వామి వారు బ్రహ్మంగారి దగ్గర శిష్యరికం చేసేటప్పుడు స్వామివారు అడిగారంట సిద్ధయ్య గారు,
సిద్ధయ్య గారు స్వామివారి దగ్గర శిష్యులు చేసినప్పుడు బ్రహ్మంగారు సిద్ధయ్య గారికి ఉపదేశ మంత్రం ఇచ్చిన తర్వాత, నాయన సిద్ధ నువ్వు వివాహం చేసుకోనాయన అంటే, లేదు స్వామి ఈ సంసార సాగర్ నేను వేదలేను, ఈ రుచిలో పడి నేను దుఃఖలేను స్వామి అంటే, లేదు నాయన సిద్ధ నా వంశం నిరవంశము నాయన, నీ వంశం ఉల్లినారు ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా పెరుగుతుంది. నీ గర్భవాసమున్న 5 మంది పుత్రుడు జన్మిస్తారు. అను 4వ పుత్రుడు నిన్ను నన్ను మించిన గొప్ప తపస్విగి శక్తిమంతుడైతాడు. ఆయన పేరు పెద్ద పేరయ్యను నామకరణం చేసుకుని బ్రహ్మంగారు చెప్పినారు. చెప్పిన తర్వాత స్వామివారు ఇక్కడికి వచ్చి వివాహం చేసుకున్నారు. మీకు అందరికీ సిద్ధయ్య స్వామి అంటే మీరు బ్రహ్మంగారి చేతి సినిమా చూసిన వాళ్ళందరూ కూడా సిద్ధయ్య స్వామి దేవుడు అంటే మూడమాల సిద్ధయ్య అంటారు. అది తప్పు. సినిమాలో కొన్ని కల్పితాలు ఉన్నాయి. సిద్ధయ్య స్వాముల వారి సొంత ఊరు కర్నూలు జిల్లా కలబోట్ల గ్రామం. బనగానపల్లి నుంచి నంద్యాల పోయే రూటులో కోయలకుంట దగ్గర స్వామివారి సొంత ఊరు. అక్కడ నుంచి స్వామివారి 12 ఏళ్ల ప్రయాణంలో బ్రహ్మంగారి దగ్గర శిష్యరేఖ మొదలుపెట్టారు స్వామివారు. తర్వాత దేశయాటన చేసుకుంటూ స్వామివారి కన్నిమల్లపల్లి చేరారు బ్రహ్మంగారు. ఆయనతో పాటు సిద్ధయ్య స్వామి ఇక్కడ చేరారు. అప్పుడు ఆయన తండ్రి ఎత్తులాడుకుంటే ఇక్కడికి వచ్చారు బ్రహ్మంగారి మఠం. వచ్చి స్వామివారిని పోకపోతే ఈ సిద్ధవాడ నవాబు దగ్గర వచ్చేసి పంచాయతీ పెట్టారు స్వామివారు. ఈ పీరు సాహెబ్ గారు సిద్ధయ్య స్వామి తండ్రి గారు పెడితే అక్కడ పొమ్మంటే పోయినాడు. పోయిన తర్వాత అక్కడ నవాబు గారు అడిగారంట, ఏమి నాయన అంటే నవాబుడు మనము పోలీసు వాళ్ళు వస్తే నమస్కారం పెడతాను. అప్పుడు నవాబులు రాజులు కదా వాళ్ళు. ఆయన కనపచ్చి నమస్కారం చేయకపోతే, ఏ మీరు అంత కండ కావరు నీకు, నాకు నమస్కారం పెట్టవా, సలాం చేయకుంటే, స్వామి నాయన నా సలాంను స్వీకరించే శక్తి నీకు లేదు, నా సలాంను స్వీకరించే శక్తి నా గురువేదేవుని పక్క ఎవరికి లేదంటాడు. అంత గొప్పవాడు నీ గురుదేవుడు అంటే, అవును ఆయన అంటే, సరే నీకు అంత పరీక్ష చేయాలనుకుంటే ఒక నల్లరాతి బండం తెచ్చిపెట్టిన తర్వాత స్వామివారి సలాం చేయగానే ఆ బండరాతి పగిలిపోయిన తర్వాత అప్పుడు నవాబు గారు వచ్చేసి మళ్ళీ బట్టలు పంపించి స్వామివారి గురువు బ్రహ్మంగారిని తొలగించిన తర్వాత ఆ రోజు కాలజ్ఞ తత్వాల బోధనలు జరిగిన తర్వాత బోధనలో స్వామివారు తిరుగు ప్రయాణం కట్టేప్పుడు ఒక బ్రహ్మంగారికి సిద్ధయ్య గారికి సిద్ధవాడ నవాబు గారు ఈ కడప జిల్లా మొత్తం రాయిస్తున్నారంట. రాయిస్తామంటే, మాకెందుకు నాయన ఈ భూముల గోష్ఠులు, మా భక్తులే మాకు ధాన్యం అని చెప్పి బ్రహ్మంగారు తిరస్కరించారు సున్నితంగా నవాబులు ఇచ్చే ఆస్తిని. తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయలుదేరము. బ్రహ్మంగారి దగ్గర 12 ఏళ్ల పాటు స్వామివారు సేవ చేసిన తర్వాత స్వామివారు మంత్రోపదేశం ఇవ్వడము. ఆ తర్వాత గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చి పెళ్లి చేస్తున్నారు స్వామివారు. పెళ్లి చేసుకుని 5 మంది పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం ప్రయోజనం స్వామివారు ఈ పెద్దపేరయ్య స్వాముల వారికి సిద్ధయ్య స్వామి మంత్రోపదేశం చేసి తర్వాత సిద్ధయ్య స్వామి వారు ఇక్కడ ఈ స్థానంలో జీవసమాధి అయిన తర్వాత ఈ పెద్దపేరయ్య స్వామి వారు వచ్చేసి మనకు ఎదురు ఒక కొండ, నిలుమూరు కొండ. అక్కడికి వెళ్ళి 24 సంవత్సరాలు తపస్సు చేశారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. సిద్ధయ్య స్వాముల వారు 12 సంవత్సరాలు తపస్సు చేశారు. కానీ ఈయన ఒక్కరు 24 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇటు బ్రహ్మం గారిని ఇటు సిద్ధయ్య గారిని ఇద్దరు మించిన ఆయన. తర్వాత స్వాముల వారు 24 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చిన తర్వాత ఈ స్థానంలో సిద్ధయ్య గారు జీవసమాధి అంటే స్వామివారు, స్వామి నాన్నగారు గురువు ఆజ్ఞ ప్రకారం నా ప్రథమ పూజ కావాలా, మరి మీరు ద్వారముకు ఎదురుగా ఉన్నారు, సరే మరి మీరు ద్వారానికి ఎదురుగా ఉన్నారంటే ఫస్ట్ పూజ మీకే జరుగుతుంది కదా దర్శనం ముందు, అది గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం తప్పైపోతుంది, స్వామివారి మాట తప్పైపోతుంది కదా అంటే స్వామివారు దానికి స్వామివారి సుమారు నుంచి పలకలేదంట. పలకపోయినా చైత్ర శుద్ధ పాఠ్య రోజు స్వామివారు వచ్చి ఈ సిద్ధయ్య స్వామి వారికి టెంకాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈ సిద్ధయ్య స్వామి సమాధి ఇక్కడి నుంచి పక్కన జరిగారు. అక్కడ జరిగిన తర్వాత ఈ స్థానంలో పెద్దపేరయ్య స్వామి వారి జీవ సమాధి అనగా మన తెలుగు సంవత్సరంలో మొట్టమొదటి పండుగ ఉగాది. మన తెలుగు సంవత్సరంలో ఏ పండుగ చేస్తున్న తీరు ప్రకారమే చేసుకుంటాం మనం. అలాగా స్వామివారి యొక్క ఆ తర్వాత స్వామివారి చైత్రశుద్ధ పాఠ్య ఇక్కడ జీవసమైన తర్వాత ఈ స్వాముల వారికి ఆ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ స్వాముల వారికి జరిగిన ఒక మాసము తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి వైశాఖ శుద్ధ దశమి, ఆ తర్వాత సిద్ధయ్య స్వామికి పుష్య శుద్ధ సప్తమి. అందుకని ముందు ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే బ్రహ్మంగారి మఠం దర్శించుకోవాలి. ముక్కోటి దేవతల్లో ముందు పోయి ఎవరికంటే విఘ్నేశ్వరుడికి. అలాగా ఈ కలియుగంలో స్వామివారి ఈ ముగ్గురిలో ముందు పూజ ఈ స్వామి జరుగుతుంది. ఎందుకు ఈ స్వాముల వారికి అంటే ఇప్పుడు అల్లాటపల్లి వీరభద్ర స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురువు. అల్లాటపల్లి వీరభద్ర స్వామి అంటే ఎవరు? శ్రీ పరమేశ్వరుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే శ్రీ మహావిష్ణువు. వీరభద్రుడు అంటే శివుడు కదా. శివుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి శ్రీ మహావిష్ణువు ఉపదేశ మంత్రం ఇచ్చారు. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి వారు సిద్ధయ్య స్వామి అంటే శివుడు. సిద్ధయ్య అంటే శివుడు. సిద్ధయ్య స్వామి వారికి బ్రహ్మంగారు ఉపదేశ మంత్రం ఇచ్చారు.
ఈ సిద్ధయ్య స్వామి వారు పెద్దపేరయ్య స్వామి గణపతి అంశం అన్నమాట. ఈయన ఉపదేశం అంతా ఇచ్చాడు. అందుకని ముందు ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే బ్రహ్మంగారి మఠం దర్శించుకోవాలి. స్వామి ఇది ఫ్రెండ్స్ పూర్తి చరిత్ర విన్నారు కదా, స్వామివారి చరిత్ర అంత ఇది. మీరు చాలా కొత్త కొత్త విషయాలు ఉంటాయి, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్, యూ సబ్స్క్రైబ్. మీ లింకల్ సాయి ముదిరాజ్. సదాశివాయ సిద్ధయ మాధ్యమూలం మస్మదాచార్యం వందే గురుం పరంపరం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభ శుభనమర్దవిఘ్నరాయ ప్రత్యమానస్య ఆద్యభ్రమాదివాదే మన్మంత్రే కలయుగే ప్రథమవాదే పుష్పే అమరవర్షే భరతఖండే మేరో దిగ్వాసవాశ్రీశైలవాసీశాన్య ప్రదేశ్య నర్మదా సింధు కావేరీ జలసంభ్రాం సిద్ధ గురుస్వామి సన్నిధం దయేవం విష్టారోగ్యం నమః. శ్రీమన్ పాండవుల గోత్రం శ్రీమన్ పాండవుల గోత్రో భవిష్య యజమానస్య లింకల సాయి ముదిరాజ్. సాయి ముద్రాజ్ నామదేవస్య భవానీ నామదేవస్య రాహుల్ నామదేవస్య నిఖిల్ నామదేవస్య సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యం ధర్మార్థ కామ మోక్షాది చతుర్వల సిద్ధ్యర్థం శ్రీవీర బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం మనోవాంఛ ప్రసిద్ధ్యర్థం స్థకాంధ్రాశ ప్రసిద్ధ్యర్థం మన కడకు వాస్తు వాహనం మనోవాంఛ ప్రసిద్ధ్యర్థం ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇది సిద్ధయ్య స్వామి, అక్కడ సిద్ధయ్య స్వామి, ఇది సిద్ధయ్య స్వామి 4వ కొడుకు పెద్దపేరయ్య స్వామి. ఇది వంశీ. ఇది ఒక 2 విషయాలు. బ్రాహ్మణుడు సిద్ధయ్య స్వామి వారి శిష్యుని పేరు గోవిందయ్య, పలుగోరారపల్ల బ్రాహ్మణుడు. మరి బ్రాహ్మణతను మరి దుర్గ సమాధి చేశాడు. దీనికి కుల మతాలకు అతీతులు వీరు. బ్రహ్మంగారి దగ్గర శిష్యరకం చేసింది సిద్ధయ్య స్వామి. అందువల్ల శిష్యులలో ఇంకొక ఆయన వచ్చేసి కక్కయ్య, మాదిగంట హరిజన్స్. వాళ్ళిద్దరు స్వామివారి దగ్గర శిష్యరకం చేస్తే సిద్ధయ్య గారి దగ్గర బ్రాహ్మణత గోవిందయ్య స్వామి వారి సిద్ధయ్య గారి శిష్యరకం చేసింది. ఈయన ఒకనొక టైంలో ఆయన పరీక్ష పెట్టాడు. ఆయన ఏం పెట్టాడు పరీక్ష? నాయన గోవిందయ్య, నాకు స్వామివారి పూజకు జలపుష్పాలు కావాలి. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు జలపుష్పాలను తామర పూజ తీసుకున్నారు. ఆయన మరి ఒక బ్రాహ్మణికి అంత ఆలోచనలు రాదు. ఈయన జలపుష్పాలు ఏమడిగినాడో ఈయనకు తెలుసు, ఆయన ఏమని ఆయనకు తెలుసు. కానీ ఒక బ్రాహ్మణికి అటువంటి ఆలోచన, అది గురువు మీద ఉన్న భక్తి. ఆయన ఏం చేశారంటే చెరువులోకి, వాళ్ళ ఊరి దగ్గర చెరువు కొరలో పరిచి మెయిన్ రోడ్డు, ఆ చెరువు దగ్గర తూము ఉంటుంది, వాటర్ పోయింది. తూము దగ్గర తూము దిగేసి చేపలు పడతానంట బురదంతో పూసుకొని. అక్కడున్న బ్రాహ్మణులు చూసి, ఏ విధాలైన నువ్వు చేపలు పడతానంటే, లేదు నేను చేపలు పట్టలేదు, పుష్పాలు పడతానంట, పుష్పాలు తెస్తానంట. ఈ బ్రాహ్మణుడు ఒక ఊర్లో చెప్పినట్ట, ఈయనట పోయి చేస్తున్నాడు మన గోవిందయ్య, చేపలు పడతాను, మన పరువు ఏం కావాలా, మన బ్రాహ్మణ అగ్రహారం పరువు ఏమైతే చెప్పి ఆయన వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడము. వాళ్ళు వచ్చి ఒక బ్రాహ్మణుడు పోయింది ఒక శూద్ర పని చేస్తాను, చేపలు పట్టడము, బురద పూసుకోవడం అంటే మీరు తెలుగుకుంటారు మూర్ఖులారాగి. నా గురువు గారు జలపుష్పాలు ఏమి తీసుకోమాకండి, చేపలు పట్టుకుని జలపుష్పాలు అంటారంటే, లేదుగా నీకు తెలియదు జలపుష్పాలు అంట. వాళ్ళు వెళ్ళలేదంట, అంత బురద పూసుకోండి కదా. జలపుష్పాలు అనేది మనం దిగుతాము, పూలు తీసుకొని వస్తాం కావచ్చు. కానీ ఆయన చల్లినాడు కదా చేపలు పట్టుకోవాలంటే, చల్లి బురదలో పూసుకుంటే ఆయన ఏం చేశారంటే, వాళ్ళందరూ ఆయన పట్టుకున్నారు, ఉజ్వల మీద పట్టుకున్నారా, అది తీసి చల్లేసాడంట. చల్లేస్తే కల్లగా రోడ్డున పడిపోయాడు స్కూలని. అప్పుడు ఆయన అక్కడి నుంచి వాళ్ళు సాగనంపుకొని స్వామివారి చేయించారు. ఈయన వచ్చేసి ఆ బ్రాహ్మణుడికి కాశీ యాత్రకు పోతే, కాశీ యాత్ర చూసుకొని పోతే, కాశీ యాత్ర అక్కడే చూస్తున్నాను ఇక్కడ చూస్తున్నా అని చెప్పి ఒక పెంకు అంటాం కదా మనం, కుండలో పెంకు ఉంటుంది, ఆ పెంకులో కాశీ క్షేత్రం మహాక్షేత్రం మొత్తం చూసాడు స్వామివారు. అంటే వీళ్ళు చరిత్ర చెప్పుకుంటే చాలా ఉంది. మీకు ఏంటంటే కొంతవరకు టైం వస్తుంటారు భక్తులు కాబట్టి
మంచిది. సంతోషం. Yeah.